వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇక్కడ మనం గమనించాలండి, వారసత్వ కమిటీ అంటే 48వ ఓకేనా ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు ఎప్పుడు జరిగినాయంటే 2026 జూలై 29 నుంచి జూలై 19 నుంచి 29 మధ్య జరగడం జరిగింది. ఇందులో ఎక్కడ జరిగిందంటే దక్షిణ కొరియా నిర్వహించిందండి. బుసాన్ అనే పట్టణంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో మనకు 2026 ఓకేనా జూలై 25న మన భారతదేశం నుంచి ఓకేనా సారనాథ్ అనే ఒక ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని ఓకేనా 45వ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. యునెస్కో వారిలో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 2026 జూలై 25 అంటే శనివారం నుండి మన దేశంలో మొత్తం ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయంటే 46 అని చెప్పొచ్చు. ఓకే, 45 అని చెప్పొచ్చు. ఈ 45లో ఒక 35 నుంచి రీసెంట్ 45 మధ్య మనం నేర్చుకుందాం. ఎందుకంటే రీసెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకేనా, రైట్. ఒకసారి గమనించండి. ఈ భారతదేశ పటాన్ని కాక మనం తీసుకున్నట్లయితే ఇందులో మనకి ఇక్కడ ఒక రాష్ట్రం ఉందండి. దాన్నే మనం ఏమంటాం అంటే గుజరాత్ రాష్ట్రం అంటాం పశ్చిమ తీరంలో. దీన్ని మహారాష్ట్ర అంటాం. నెక్స్ట్ ఇక్కడ కర్ణాటక అంటాం. అంటే పశ్చిమ తీరంలో మొత్తం మనకి ఇక్కడ ఒక 3 రాష్ట్రాల్లో ఓకే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని నుంచి ఇక్కడ నుంచి 3 ప్రాంతాలని ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో యునెస్కో చేర్చడం జరిగింది. అలానే ఇక్కడ పశ్చిమ తీరంలో తీసుకుంటే మనం ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే మనం వెస్ట్ బెంగాల్ గా చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ మనం చూస్తుంటే తెలంగాణ చెప్పొచ్చు, తెలంగాణ స్టేట్. ఈ ఏరియాలో మనకి ఇక్కడ అస్సాం రాష్ట్రం ఉంటుంది. ఇక్కడ మనకు అస్సాం రాష్ట్రం. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు రీసెంట్ గా గుర్తించింది ఎక్కడ ఉంది మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఒక్కసారి ఈ పదాలని మనం గమనిద్దాం.